మరి నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా, అసలు ఎలా స్టార్ట్ చేసావు నువ్వు రీల్స్ చేయడం? నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? అంతులేని ప్రేమను లోపల దాచుకుని తంతు తేలనిదా, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోర్ చేరువ అవుతుంది. ఓకే, ఏ స్కూల్ నువ్వు? గవర్నమెంట్ స్కూల్. ఎందుకు అలాగా నిన్ను గవర్నమెంట్ స్కూల్లో అంటే డబ్బులు ఉండాలి కదా మా దగ్గర. డాడీ ఏం పని చేస్తారు? డాడీ డ్రైవర్. మరి ఆర్పి పట్నాయక్ గారు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, బ్లైండ్ సాంగ్. కోదండ రాముడిని చూడు, ఆసుంద రాముడిని చూడు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? 10 days ఉంటుంది. 10 days. మరి ఒక్కసారి 90 సాంగ్స్ కూడా ఒక్క లిరిక్ పాడు. నవవన్నదాకార నడుమందుకోర. రీసెంట్ గా చిరంజీవి గారిది మీసాల పిల్ల ట్రెండింగ్ లో ఉంది కదా, దానికి చేసావు మరి? ఏ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఓ బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా. గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు కొంచెం తిక్క ఉంది, దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఇంకా వాడిపోతే వీడు, వీడిపోతే నేను. నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఏదో ఒకసారి రోజీ సాంగ్ పాడు. మనసు తెలిపిన తరుణమిలాగా సువ్వి సువ్వి సువ్వాలా. ఇప్పుడు చూసుకోండి అబ్బాయిలు. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఒక పెద్ద గెస్ట్ ఉన్నారనమాట. సో ఎక్స్ప్రెషన్ క్వీన్ అనే చెప్పాలి. సో ఈ పాప చాలా మందికి పరిచయమే. ఏ రీల్ చేసినా వైరల్ అవుతుంది, ఏ రీల్ చేసినా మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటుంది. తను ఎవరో కాదు, శ్రీకాకుళం చిట్టి. సో ఈరోజు చిట్టితో కాస్త చిట్ చాట్ చేద్దాం, వచ్చేసేయండి. హాయ్ చిట్టి. హాయ్. నీ అసలు నేమ్ ఏంటి అసలు? కోడ జాగృతి. కోడ జాగృతి. మరి శ్రీకాకుళం చిట్టి అని ఎవరు పెట్టారు? మా డాడీ. మీ డాడీయా? ఓకే. మరి నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా, అసలు ఎలా స్టార్ట్ చేసావు నువ్వు రీల్స్ చేయడం? అంటే మా డాడీకి ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండే, దాంట్లో నాకు యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ నాకు కొద్దిగా బిట్ ఇచ్చారు మా డాడీ. షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడు మా డాడీ. దానివల్ల నాకు యాక్టింగ్ వచ్చిందని ఇన్స్టా స్టార్ట్ చేశాను. అంటే నీకు టెస్ట్ చేశారు ఫస్ట్, నేను ఆడిషన్ చేశారు మీ డాడీ? ఓకే. ఏమి ఇచ్చారు అప్పుడు యాక్షన్ చేయమని బిట్? ఒక అబ్బాయి రోజు పట్టుకొని ఉంటాడు, అక్కడ నేను నిల్చోలి. ఆ తర్వాత కుర్చీ ఉంటుంది, దానిపైన కూర్చుంటే ఒక చాక్లెట్ ఇస్తాను ఆ అబ్బాయికి, అంతే. ఆ తర్వాత ఉయ్యాలు ఊక్కోవాలి. ఓకే. అక్కడ టెస్ట్ ఆడిషన్ ఇచ్చి నేను ఇంకా రీల్స్ చేసేమని పంపించారా? సో ఫోర్స్ చేశారా డాడీ బాగా? ఏం లేదు. ఓకే. మరి నువ్వు అన్ని ఎక్స్ప్రెషన్స్ ఏడిపిస్తావు, నవ్విస్తావు, అండ్ అలాగే చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతావు. మరి ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు అసలు? అంటే స్టార్టింగే రాదు కదా. మా డాడీ నుంచి నేర్చుకున్నాను అన్ని. ఓకే. అండ్ నువ్వు రీసెంట్గా ఒక రీల్ చేసావు కదా ఆర్పి పట్నాయక్ గారు ఎక్స్ప్రెషన్స్తో. సో అది కూడా మీ డాడీ నేర్పించారా? నాకు ముందు నుంచి బ్లైండ్ వచ్చు. అవునా? ఏదో ఒకసారి పెట్టు మళ్ళీ. ఓకే. అండ్ ఆ రీల్ చేసేటప్పుడు సో ఎన్ని టేక్స్ తీసుకున్నావు నువ్వు? అన్ని రీల్స్ 1 టేకే. అవునా? మరి లిరిక్స్ ఎలా గుర్తుంటాయి నీకు? నేర్చుకుంటాను, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేస్తా. ఎప్పుడు సాంగ్స్ వింటూ ఉంటావా? నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? ఈ మధ్యన జ్యూడ్ మూవీ వచ్చిందా, దాంట్లో బూమ్ బూమ్ సాంగ్. ఓకే. పాడతావు నువ్వు పాటలు కూడా? ఏదో ఒక పాట పాడు. అంతులేని ప్రేమను లోపల దాచుకుని తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగి ప్రేమను ఆపి దెవరట నేనా, నా మాటున బాధకు మాటల క్యూర్, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోర్ చేరువ
అవుతుంది స్టార్ నా జత కాగలవా. అబ్బా వావ్. అంటే ఇప్పుడు నువ్వు చేసే రీల్స్ అన్ని చూసుకున్నట్లయితే అప్పుడు 90s రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటావు కదా ఎక్కువ. ఇప్పుడు ట్రెండ్ కి కాకుండా పాత పాటలు ఎక్కువ చేస్తూ ఉంటావు. నీకు అసలు సాంగ్స్ ఎవరు సజెస్ట్ చేస్తారు అవన్నీ? మా డాడీయే. డాడీ సెలెక్ట్ చేస్తారా? ఓకే. మరి పాత సాంగ్స్ కూడా లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుంటావా? మరి ఒక్కసారి 90 సాంగ్స్ కూడా ఒక్క లిరిక్ పాడు. సరసాలు చవి చూడ ఇటు రాదురా నవవన్నదాకార నడుమందుకోరా దుమ్ తక్క రాకాసి కింకల్ రాజుని నరకాన నీ వంటి సౌందర్యమెలగే ఓకే. సో నైస్. ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకుంటున్నావు, అలాగే స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు హోంవర్క్ చేయాలి, రీల్స్ చేయాలి, అప్పుడప్పుడు డాడీ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలి. కష్టం అనిపించట్లేదా నీకు? అస్సలు అంత హెవీ వర్క్ ఉంటుంది. హోంవర్క్ చేస్తావా? చేస్తాను. నీకు ఏ గ్రేడే వస్తుందా? ఏ గ్రేడ్? అబద్ధం చెప్తున్నాను. మరి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఉంటే ఎప్పుడు చదువుతావు నువ్వు? చదువుతాను, రీల్స్ చేస్తాను, రెండున్నా. అవునా? ఓకే. ఏ స్కూల్ నువ్వు? గవర్నమెంట్ స్కూల్. ఓకే. నువ్వు ఒక్కదానివేనా? నీకు ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారా. అక్క ఏం చదువుతుంది? అక్క 8th క్లాస్. 8th క్లాస్. ఓకే. నువ్వు 5th, అక్క 8th. అక్క కూడా గవర్నమెంట్ స్కూలేనా? ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్. ఎందుకు అలాగా నిన్ను గవర్నమెంట్ స్కూల్లో వేసి అక్కని ప్రైవేట్ స్కూల్లో? అంటే మా టీచరు నేను స్కూల్లో బాగా చదువుతానని ఉంచిమని పేచి పెట్టాను మా డాడీ మమ్మీ. టీచర్ పేచి పెట్టిందా? ఓకే. ఎవరైనా పిల్లలు పేచి పెడతారు, నేను ఆ స్కూల్కి వెళ్తాను ఈ స్కూల్కి వెళ్తానని. కానీ చిట్టి విషయంలో టీచరే పేచి పెట్టింది. అంత గుడ్ స్టూడెంట్ అనమాట నువ్వైతే. ఓకే. మరి రీల్స్ చేసేటప్పుడు సింగిల్ టేక్తో చేస్తున్నావు కదా నువ్వు. ఎప్పుడు చూసినా స్కూల్ డ్రెస్తో చేస్తున్నావు, ఎక్కువ స్కూల్ డ్రెస్ కూడా ఉంటాయి నీవి. ఎందుకని అలాగా? స్కూల్ డ్రెస్ ఒక వీడియో చేశాను, 1 million వ్యూస్ వచ్చాయి. అక్కడ వల్ల అందువల్ల అలా యూనిఫామ్ తో చేస్తూ వచ్చాను. వ్యూస్ బాగా వెళ్తున్నాయి. 1 million అంటే ఎన్ని వ్యూస్? 10 లక్షలు. ప్రతి ఏ వీడియో చూసినా 1 million వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ బాగా క్లిక్ అయింది ఏంటంటే నువ్వు ఫస్ట్ చేసావు కదా అన్నం తింటూ అక్కడ కూర్చొని, అది ర్యాండమ్ గా చేసావా లేదంటే అలా కావాలని న్యాచురల్ గా అలా వచ్చేసిందా? అలాగ వచ్చేసింది న్యాచురల్ గా. అప్పుడు సాంగ్ పెట్టేసరి ఇంకా చేసేసావు, అది వైరల్ అయిపోయింది. అంతే, న్యాచురల్ గా ఉంటేనే వైరల్ అవుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చేసావు ఒకటి, అవునా? ఆ సాంగ్ ఎవరు అసలు నీకు సజెస్ట్ చేశారు? అవునా? ఎడిటింగ్ ఎవరు చేశారు అది? మా డాడీ. నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. డౌటే లేదు. ఓకే. కళ్యాణ్ గారి కోసం ఒక సాంగ్ కానీ డైలాగ్ కానీ? నాకు కొంచెం తిక్క ఉంది, దానికి లెక్క ఉంది. ఆ తిక్క అంట చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా గబ్బర్ సింగ్ అని కెలికాను అనుకోకపోతే, అలా అనిపించకపోతే ఏంటో వాళ్ళకి తెలుసు. రే ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడే మొదలైంది. నాకు వార్నింగ్ ఇచ్చినట్టుంది, ఇప్పుడే మొదలైందని. మరి ఆర్పి పట్నాయక్ గారు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, బ్లైండ్ సాంగ్. అంతసేపు బ్లైండ్ గా పెట్టి ఉంచడం చాలా కష్టం కదా, నీకు అప్పుడు పెయిన్ ఏం రాలేదా? ఐ పెయిన్ అలాగా? ప్రాక్టీస్ చేశాను కాబట్టి పెయిన్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? 10 days ఉంటుంది. 10 days ఒక రీల్ కోసం ప్రాక్టీస్ చేసావా? అన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు కాబట్టి 7 million దాటిందా అది? టోటల్ ఎన్ని రీల్స్ చేసి ఉంటావు ఇప్పటి వరకు నువ్వు? 110, 115. 110. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు? 56.68K. నీకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట అయితే. ఓకే. అసలు ఏంటి నీ గోల్ ఏంటి, ఏమవుదామని? మా డాడీ గోల్ నేను తెచ్చానన్నా, అలాగే బాగా చదువుకోవాలి. ఏంటి మీ డాడీ గోల్? మా డాడీ గోల్ మూవీలోకి వెళ్ళడం, కానీ మా డాడీకి ఎవరు ఛాన్స్ ఇవ్వలే. ఓకే. అందువల్ల నేను రీల్స్ స్టార్ట్ చేశాను, నాకు మూవీలో ఛాన్స్ వస్తుందని అలా చేస్తూ. ఎలాంటి రోల్స్ ఇష్టం నీకు బాగా? ఎందుకంటే నువ్వు ఏడుస్తూ రీల్స్ చేస్తావు, సెంటిమెంట్ రీల్స్ చేస్తావు, మంచి ఎమోషన్ ఉన్న రీల్స్ చేస్తావు, నవ్వుతూ చేస్తావు. నీకు బాగా ఎక్కువ ఇష్టపడిగా చేసే ఎమోషన్ ఏంటి? క్రయింగేనా? ఎందుకని అలా న్యాచురల్గా వచ్చేస్తుందా నీకు? న్యాచురల్గా వచ్చేస్తుంది. మరి ఏదన్నా ఒక ఎమోషన్ హిట్ కావాలి, అంత బాగా రావాలంటే ఏదో ఒకటి తలుచుకుని చేస్తాం కదా, నువ్వు అలా చేసేటప్పుడు అసలు ఎలా, నీ మైండ్ లో ఏం రన్ అవుతుంది అప్పుడు? క్రయింగ్ రావాలి, న్యాచురల్ గా రావాలి, అవి నా ఫ్యాన్స్ చూపించాలి. ఫ్యాన్డమ్ కావాలా నీకు? ఓకే. డాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? డాడీ ఏం పని చేస్తారు? డాడీ డ్రైవర్. ఆటో డ్రైవరా? కార్ డ్రైవర్. ఓకే. మరి డబ్బులు ఎలా సరిపోతున్నాయి నీకు? రీల్స్ చేయడానికి ఐఫోన్ కావాలి, ఇవన్నీ కావాలి కదా.
ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లోనే ఉంటాయి. దాచిపెట్టించారు నీకోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు చేసేవారు కదా, అవి దీంట్లో దాచిపెట్టాను. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసి ఇప్పుడు వరకు డాడీ చేసినావు నువ్వు? నేను 2 చేసి ఉంటాను. 2 చేసావు. ఓకే. ఇంకా మరి స్కూల్కి వెళ్ళాలి, రీల్స్ చేయాలి, ఇది కాకుండా ఇంకేంటి ఇష్టం చిట్టికి? పెద్ద యాక్టర్ అవుతా. పెద్ద యాక్టర్ అవుతావు. అన్నిటికంటే పెద్ద గోల్ పెద్ద యాక్టర్ అవడం. నేర్చుకోండి మీరు కూడా. కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పావు కదా, ఒక మంచి రీల్ చేసావు, అన్నయ్య అన్నయ్య అంటూ సాంగ్ ఒకటి, అన్నయ్య డుమ్ 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 అని. అంటే కళ్యాణ్ గారిని ఒకవేళ కలిసే అవకాశం ఉంటే, శ్రీకాకుళం అంటే అటు మీకు దగ్గర ఏరియాల్లోనే ఉంటారు కదా, పిఠాపురము అటువైపు. సో మరి కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఏం చెప్తావు కళ్యాణ్ గారికి? ఫోటో తీసుకుంటాను. ఫోటో చాలా? వీడియో కూడా చేస్తున్నాను. ఏం వీడియో చేస్తావు కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారిది ఏదో ఒక సాంగ్ చేస్తాను అక్కడ. అదే ఒక్క సాంగ్, అన్నయ్య సాంగ్ కాకుండా ఇంకేం సాంగ్ నీ మైండ్ లో రన్ అవుతుంది కదా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రలే మచ్చగా పడ్డారే. స్కూల్లో హోంవర్క్ చేసిన తర్వాత ఇంటికి వస్తున్నావు అండ్ స్కూల్ డ్రెస్తో అలా చేసేస్తున్నావు. స్కూల్లో టీచర్స్ అంటే నీ యాక్చువల్గా ఆ ప్యాడ్ కూడా కళ్యాణ్ గారి ఫోటోనే పెట్టుకున్నావు, మరి టీచర్స్ ఏమనరా స్కూల్లో? ఏమనరా? అలా తీసుకెళ్ళకూడదు కదా ఫ్లాంక్ మీద? ఏమనరు. అంత ఇష్టమా కళ్యాణ్ గారు అంటే? ఎగ్జామ్ ప్యాడ్ కూడా ఆ ప్యాడ్ మీద రాస్తా? ఒకవేళ రీల్స్ ఆపేయమన్నారు అనుకో ఇంట్లో డాడీ కానీ మమ్మీ కానీ, వద్దు నువ్వు ఇంకా చాలే చదువుకో, ఇంకా నువ్వు ఇప్పుడు సెకండరీ క్లాస్కి వెళ్తున్నావు కదా, 6th అలాగా, నీ చదువు పాడైపోద్ది, ఆపేయమంటే ఏం చేస్తావు? ఆపేస్తావా? ఆపవా? ఓకే. మళ్ళీ నీ రీల్స్ చూసి నీకు మనీ వస్తున్నాయా? నీ రీల్స్ ద్వారా వస్తున్నాయి, ఫేస్బుక్ నుంచి మంచిగానే వస్తున్నాయి. అయితే నువ్వు కూడా ఇప్పుడు ఎంప్లాయీవే. మరి ఇంత దూరం వచ్చావు హైదరాబాద్లో నీకు ఏమి ఇష్టం? ఎప్పుడు నేను హైదరాబాద్ చూడలే, ఫస్ట్ టైం అందుకే. ఒకవేళ ఈ రోజంతా హైదరాబాద్లో స్పెండ్ చేయాలని అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? మా డాడీ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. నాన్న కుట్టివా అమ్మ కుట్టివా నువ్వు? నాన్న కుట్టిని. నాన్నే ఇష్టమా? ఎందుకు మమ్మీ అంటే ఇష్టం లేదు? నాకు మా డాడీ అంటేనే ఇష్టం. మమ్మీ కొడతారా డాడీ కొడతారా? మా డాడీయే కొడతారు. అయినా డాడీ అంటే ఇష్టమా? డాడీ కొడుతున్నా కానీ ఎందుకు కొడతారు డాడీ నిన్ను? నువ్వు ఇంత మంచిగా చదువుకుంటుంటే రీల్స్ చేస్తుంటే లెగు 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 అని అంటారు, నేను లేకపోతే కొడతాను. బద్ధకం ఎక్కువ అయితే నీకు బాగా. ఒకవేళ రీల్స్ చేయకుండా పడుకుని పోతే కొడతారు. రీల్స్ చేయకుండా పాపం కొడుతున్నారు, కొట్టి మరీ రీల్స్ చేస్తున్నారు డాడీ. అంటే మా డాడీ గోల్ కదా. డాడీ గోల్ కావడం వల్ల నిన్ను కొట్టి మరీ రీల్స్ చేస్తున్నారు, నిన్ను ఫేమస్ చేస్తున్నారు. కానీ నువ్వే ఫేమస్ అవుతున్నావు మీ డాడీ కంటే కూడా. హైదరాబాద్ వస్తున్నావు అని మమ్మీకి చెప్పారా? మమ్మీ ఏమంది ఫస్ట్ ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నావు అంటే? ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. ఆల్ ది బెస్ట్ అని చెప్పిందా? మరి మమ్మీ ఎందుకు రాలేదు? అంటే డబ్బులు ఉండాలి కదా మా దగ్గర. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాకుండా నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ లో శ్రీలీల అంటే ఇష్టం. ఇంకా హీరోలో కళ్యాణ్ గారు కాకుండా అల్లు అర్జున్ ఇష్టం. డాన్స్ ఎవరిని చూసి నేర్చుకున్నావు నువ్వు? మా డాడీ డాన్సర్. అప్పుడులో డాన్సర్ కూడా డాడీ? డాన్సర్, యాక్టర్. ఓకే. డాడీ ఏం చదువుకున్నారు? డాడీ 5th క్లాస్లో చదివి ఆపేశారు. మరి నువ్వు ఇప్పుడు 5th లోనే ఉన్నావు. నువ్వు ముందుకెళ్ళాలి మరి. సరే, అన్ని ఎమోషన్స్ తెలుసు నీకు, ఒక మంచి ఎమోషనల్ డైలాగ్ సాంగ్ 2 సాంగ్. ఓకే. గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నీలదా, నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా, నిన్న మొన్నలే నిన్ను వెళ్ళా నిత్యం నిన్ను తడిమే వేళ, తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగవా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోచుకుందుకు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోచుకుందుకు. అసలు ఎంత చక్కగా పాడుతున్నావు, లిరిక్స్ కూడా మర్చిపోకుండా, ఎమోషన్ మిస్ అవ్వకుండా, అసలు ఎంత క్లారిటీ ఉందంటే నీ దగ్గర, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? నాకు 5. అంతేనా? అంటే నేను నీట్గా చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. పిచ్చి పిచ్చోళ్ళు మాకు ఫ్రెండ్స్ వద్దు, అంతేనా? పేర్లేంటి నీ ఫ్రెండ్స్ పేర్లు? షైని, అర్చన, హనీ, లాస్య,
ఇంకా వెన్నెల. ఓకే, మరి నీతో పాటు చాలా మంది ఒక గ్యాంగ్ అయితే మెయింటైన్ చేస్తున్నావు కదా, అప్పుడప్పుడు తీసుకొస్తావు వాళ్ళని రీల్స్ లో. వాళ్ళంతా ఈ 5 members లో ఉన్న వాళ్ళేనా? కాదు, వాళ్ళు వేరు. వాళ్ళు వేరే క్లాస్. మరి వాళ్ళకి ఎవరు నేర్పించారు? నీతో పాటు కలిసి చేసినప్పుడు ఒకేసారి కోఆర్డినేషన్ అవంతా ఉండాలి కదా, వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? మా డాడీయే. డాడీయే. ఓకే, వాళ్ళు సింగిల్ టేక్ లో చేస్తారా నీలాగా టేక్స్ తీసుకుంటారా? టెక్స్ తీసుకుంటారు. ఏడిపిస్తారు నేను పాపం. అంతే కదా. మరి ఇంకేం నేర్చుకున్నావు రీల్స్? స్మైల్ వే, కోపం వే. కోపంది పెట్టు ఒకసారి. అన్న మీద ఉన్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలుడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్ అని ఉన్నాడు, లేస్తే వస్తే వేసేస్తాడు అని తెలీదురా నీకు? ఆహాహా, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించింది తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలని పారిపోయిండో, నిన్ను పట్టుకోవడానికి ఎక్కడ వెతకాలి, ఎన్ని రోజులు వెతకాలి. కానీ నువ్వేంట్రా మద్దాలి శివారెడ్డి అనేవాడే నీ లైఫ్లో నేనట్టు, వాడితో అసలు నీకేమి జరగినట్టు ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా? ఎవరు సార్ మీరు? ఓకే, ఇంకో డైలాగ్ చెప్తాను ప్రభాస్ది. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏల తరగబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతుకం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు. ఎవరైనా అధికారం కోసం మెగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరాల్లో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఒక్క అడుగు. ఓకే, ఒక్కొక్క రీల్ చేస్తూ ఏడ్ ఉంటావు కదా, ఆ రీల్స్ ఏమైనా గుర్తున్నాయా? అది మా కోసం. చీరా సారే సిరులిచ్చి మెట్టిన ఇంటికి నన్నిస్తే, పుట్టిడు నిండలు కొంగును కట్టుకు పుట్టింటికి వచ్చేనా, కాపు కాయనే లేదా కనులు దాచుకోమా, తప్పుతోటి రానన్నా నిప్పులాగా వస్తా, ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను, పేగు అగురుతోందమ్మా ప్రాణమైన ఇవ్వమ్మా, పుట్టింటికి రామ చెల్లమ్మ. ఓకే, నైస్. జనరల్గా పిల్లలు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, అవి కావాలి ఈ కావాలి అని ఏడిపిస్తూ ఉంటారు కదా పేరెంట్స్ని. నువ్వు కూడా అలాగే ఏడిపిస్తూ ఉంటావా? ఎవరిని ఏడిపిస్తావు ఎక్కువ? డాడీనా? ఏమంటారు అప్పుడు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అడిగినప్పుడు? చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి, మళ్ళీ రీల్స్ చేయడానికి కాదు, అందరు నవ్వుతారని అంటే. దేనికైనా రీల్స్ చేయడానికి కుదరదంటే ఆగిపోతావు నువ్వు? అవునా? మరి అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా, బాగా ఫేమస్ అయిన రీల్స్ కూడా ఉన్నాయి కదా, అప్పుడు డాడీ నీకేం గిఫ్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఉట్టి రీల్స్ చేపించుకోవడమే, గిఫ్ట్ మాత్రం ఇవ్వలేదు. ఈసారి అడుగుతావు డాడీని? అడగాలి కదా మరి. ఎందుకు అడుగు? పర్లేదా? అయితే గుడ్ గర్ల్వే నువ్వు. ఇబ్బంది పెట్టవు అస్సలు పేరెంట్స్ని. అక్క ఎక్కువ అల్లరి చేస్తుందా, నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావు? అక్కే ఎక్కువ అల్లరి చేస్తుంది. మరి అక్కని కొట్టరా? అక్కని కొడతాడు. ఎవరి చేత కొడతారు అక్కని? డాడీ. ఓకే, ఇంకా ఏమి ఇష్టం నీకు రీల్స్ చేసేటప్పుడు? నీవు బాగా ఇష్టంగా చేసేది ఏంటి? ఇంకా స్మైల్ ఒక్కటి చేయి. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది హోము మాటం, తప్పమ్మా 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 అంటుంది ఓ ఆరాటం. ఓకే, నువ్వు చేసిన రీల్స్లో బాగా ఫేమస్ అయింది కళ్యాణ్ గారిది ఒకటి, ఆర్పి పట్నాయక్ గారిది ఒకటి, అండ్ అలాగే 1, 2, 3, 1 అవి కదా. ఆ 3 రీల్స్ ఇప్పుడు అంటే డిఫరెంట్ ఎమోషన్స్ అవి. ఇప్పుడు చేయగలవా? అవి లిరిక్స్ గుర్తుంటాయా నీకు? గుర్తుంటాయా? ఆర్పి పట్నాయక్ గారు చెయ్యి. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలని చూడ కళ్ళు చాలు, నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైన. నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ ఫేమస్ అయ్యావు కదా నువ్వు అదే రీల్తో, ఆ రీల్ చేయు. 1, 2 1, 2, 3, 4కు అర్థమేమిటో చెప్పనా,
చెప్పుకో త్వరగా చెప్పుకో, ఒకటంటే ఒకటిగా అడుగేద్దాం అడుగేద్దాం, రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం, మూడంటే మూడు ముల్లేసి ఆ తర్వాత 4 కాలాల పాటు కలిసి ఉందాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా మంచి టాలెంట్ ఉంది నీకు. మరి ఇంత మంచి టాలెంట్ని మీ డాడీ మరి ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. డాడీ అంటే నువ్వు చెప్పిన పాటలన్నీ చేపిస్తారా, లేదంటే నాకు ఇవే కావాలి నువ్వు ఇవే చేయని పట్టుబడతారా డాడీ? అదే చేస్తారు, పట్టుబడతారు, అదే చెయ్యాలి నువ్వు లేదంటే ఆ పాట అలదు చూసుకో ఫారెస్ట్ తగ్గిపోతారు, బెదిరిస్తారు. ఇంకేమంటారు డాడీ నిన్ను? రీల్స్ వేరే వాళ్ళకి అకౌంట్ ఇచ్చేస్తున్నాను అంటాను, నేను భయపడిపోయి నిన్ను భయపెట్టేస్తారు. నీ అకౌంట్ ని డాడీ మెయింటైన్ చేసేది కాకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తా అంటారా? అమ్మో ఎంత అన్యాయం కదా. అప్పుడు కొట్టాలి కదా డాడీని మరి, డిషం అని. కొట్టవు మరి అప్పుడు నువ్వేమంటావు? చేస్తాను రీల్స్. ఇంకేం చేస్తాము. ఓకే, జస్ట్ 110 పోస్టులకి 56K ఫాలోవర్స్ వచ్చారు కదా, మరి మామూలు విషయం కదా. నీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ చూసుకున్నప్పుడు? ఏం అనిపించదు, ఇంకా మనం ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళాలి హ్యాపీగా, ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని డాడీ చెప్పిన మాట వినాలి. డాడీ వల్ల అంతమంది ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి. నువ్వు ఒకటి చెరువు గట్టు దగ్గర ఒక సాంగ్ చేసావు కదా ఒక అబ్బాయితో కలిసి నువ్వు, అది మరి ఎడిటింగ్ చాలా బాగుంది. అది ఒక టీం కావాలి డాడీ కాకుండా చేయాలి అంటే. ఇంకెవరున్నారు డాడీ కాకుండా నీకు టీంలో? మా డాడీ చేస్తాడు, మా డాడీకి ఎవరు సాయం చేయరు. ఓకే, మంచిగా గుర్తుండిపోయే కామెంట్ ఏంటి నీకు ఇన్ని రోజుల్లో రీల్స్ లో? బాగా చేసి మూవీలోకి వెళ్ళాలి అంటారు. రీసెంట్ గా చిరంజీవి గారిది మీసాల పిల్ల ట్రెండింగ్ లో ఉంది కదా, దానికి చేసావు మరి? చేశాను, స్టోరీలో పెట్టావా? ఓకే, ఒకసారి చేస్తావు మీసాల పిల్ల, గుర్తుందా లిరిక్స్? చెయ్యి ఒకసారి. అందుక జుట్టు అందకపోతే కాళ్ళ బీరాల నువ్వు విట్ట ఇన్నోసెంటే ఫేస్ ఇంకా నమ్మాల ఓ బాబు నువ్వే ఇంతేనా, మగజాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వుల చేతికి ఇస్తారా. ఓకే, సో నైస్. ఒకవేళ సినిమా అవకాశాలు వచ్చాయనుకో నీకు, నువ్వు బాగా ఫేమస్ అయిపోయి ఇంకొక 50K ఫాలోవర్స్ పెరిగిపోయి, ఎలాంటి రోల్ యాక్సెప్ట్ చేస్తావు నువ్వు ఫస్ట్ సినిమాకి? బ్లైండ్. ఎందుకని అలాగా? మన టాలెంట్ నిరూపించాలి కదా. ఓకే, మరి అంతసేపు సినిమా అంటే 2 hours ఉంటుంది, అందులో అది 2 hours సినిమా తీయాలంటే చాలా రోజులు తీయాలి, అలా డైలీ చాలా గంటలు అలా బ్లైండ్గా యాక్ట్ చేయాలి కదా, మరి కళ్ళు నొప్పులు వస్తాయి కదా నీకు. ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా ఏం చేస్తావు నువ్వు బాగా? ఇంకేం ప్రిపేర్ అయ్యి వచ్చావు ఇప్పుడు? ఇంకా నీలంబరి సాంగ్. నీలంబరియా? ఏదో ఒకసారి చెయ్యి. నా పదములు చేరగా నీకొక అనుమతినిచ్చా, సరిగమ నా పైట కొంగును మూయ, నా కురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా, మోక్షము నీకే కదా, నింగే వంగే నిలచినదే పేడగరా. అసలు చాలా ఈజీగా వెంటనే మార్చేస్తున్నావు ఎక్స్ప్రెషన్స్ అన్ని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చిట్టి. డాడీ తీసుకెళ్తారా మరి ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకి? తీసుకెళ్తారు. ఓజీ చూడలేదా మరి? ఓజీ చూసాను. ఏదో ఒకసారి ఓజీ సాంగ్ పాడు. నిజమునా కలలేమా రుతుంటే సమయం మసలే చాలదే, ఇక చివరే లేరను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా, సువ్వి సువ్వి సువ్వాలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా, చేసింది మాయే నీళ్ళ సువ్వి సువ్వి సువ్వాలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ తలచేలా, నచ్చావే చాలా చాలా. ఓకే, నైస్. నిన్ను ఎక్కువగా ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చిట్టి అని పిలుస్తారా, జాగృతి అని పిలుస్తారా? జాగృతి అని పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ మాత్రమే చిట్టి అని పిలుస్తారు, అవునా? శ్రీకాకుళంలో అయితే చిట్టి బాగా ఫేమస్. చిట్టి కాకుండా ఇంకేం ఫేమస్ శ్రీకాకుళంలో? ఎస్విడి హోటల్లో బిర్యానీ ఫేమస్. మరి నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. ఓకే నాన్న చిట్టి, మరి నీకు టైం ఎలా సరిపోతుంది అటు స్కూల్ లైఫ్ని ఇటు ఇన్స్టా లైఫ్ని మేనేజ్ చేసుకోవడానికి?
రీల్స్ తెల్లారి చేసి స్కూల్కి వెళ్ళిపోతాను. సాయంత్రం హోంవర్క్స్ చేసుకొని ట్యూషన్కి వెళ్తాను. ఓకే, ఎడిటింగ్ కూడా నువ్వు నేర్చుకుంటున్నావు డాడీ దగ్గర? నేర్చేసుకుంటున్నావా? ఇంకా డాడీతో పని లేదు, నువ్వు ఇంకా నా అకౌంట్ని ఎవరికి అమ్మాల్సిన పని లేదని చెప్పేసి అయితే. సో నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చిట్టి మరి ఇంత నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్ని వ్యూస్ చేస్తున్నారు, ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ చిట్టి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు నీ నుంచి నీ ఫ్యాన్స్కి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ చిట్టి. సో ఇలాగే మంచి ఇంకా ఎక్కువ ఫాలోవర్స్, ఇంకా సినిమా అవకాశాలు ఇవన్నీ రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో చూసారు కదా శ్రీకాకుళం చిట్టి. సో చాలా టాలెంట్ అనమాట, బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది. ఏ ఎమోషన్ అయినా చిటికలో చేసేస్తుంది, చాలా తక్కువ మందికి వస్తుంది. ఏకంగా మనం చూసినట్లయితే బ్లైండ్ అయితే సో ఎంతసేపు అయినా అలా పెట్టి చేస్తుంది తను. సో తన కష్టం, వాళ్ళ నాన్న ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకునే బంగారు తల్లి. మట్టిలో మాణిక్యాలు చాలా తక్కువగా ఉంటారు. సో ఆ మట్టిలో మాణిక్యమే మన శ్రీకాకుళం చిట్టి. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.